హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు చాలా మంచి వీడియో అయితే మీ ముందుకైతే తెచ్చాననమాట. ఎంబ్రాయిడరీ బ్లౌజు 7 to 8 ఇయర్స్ పిల్లలకైతే ఎలా స్టిచ్ చేసి కటింగ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కటింగు స్టిచ్చింగు రెండు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేశారని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మెజర్మెంట్ కొలతలు కరెక్ట్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను నా విధంగా నేను ఎలా స్టిచ్ చేశాను అనేది అయితే ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మనకు ఆల్తే బ్లౌజ్ ఉంటుంది కదా, మనకు ఆల్తే బ్లౌజు పిల్లల ఆల్తే బ్లౌజ్ ఉంది, అది ఎంత పొడవు ఉందో ఫస్ట్ చూసుకోండి. అంత పొడవు మెజర్మెంట్తో కింద మనం బాటమ్ సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, అందువల్ల ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని మన పొడవు ఎంత ఉందో బ్లౌజ్ పొడవు 1/2 ఇంచ్ దగ్గర నుంచి పైకైతే నేను 12 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు 12 ఇంచుల పొడవు కావాల్సింది, 12 ఇంచులు పెట్టుకున్నాను. మీకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టుకొని పైన ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేదానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే వేసుకోండి. ఇంకా అలాగే పిల్లలకి నెక్ వెడల్పు వచ్చేసి 7-8 ఇంచులు, 7-8 ఏండ్లు పిల్లలకి కదా, అందువల్ల 2 ఇంచులు అయితే వేసుకోండి నెక్ వెడల్పు. ఇంకా షోల్డర్ వచ్చేసి 3 అయితే వేసుకోండి. మనం స్లీవ్ అటాచ్ చేసి నెక్ పైపింగ్ ఇచ్చేలోపు మనకు 1/2 ఇంచ్ అయితే తగ్గిపోతుంది. మొత్తం ఫ్రంట్ మనకి నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి అయితే మార్క్ వేసుకున్నాను. ఇంకా అలాగే ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచులకి అయితే మార్క్ వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే చంక డౌన్ 4.5 ఇంచులకి వేసుకుంటే ఇంకా చిన్నపిల్లలకైతే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్ డౌన్ 3.5 ఇంచులకి అయితే వేసుకొని ఇంకా బాక్స్ షేప్లో అయితే ఒక లైన్ అయితే వేసుకున్నాను అనమాట నేను. ఇంకా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇంకా చంక దగ్గర కూడా అలా మనం బాక్స్ షేప్ అయితే ఒక లైన్ అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే నేను 6 ఇంచులు పెట్టుకున్నానండి. అంతకంటే ముందు మనకు చంక రౌండ్ తీసుకోవడానికి షేప్ రౌండ్గా రాకుండా ఉంటుంది కదా, వాళ్ళైతే 9 నెంబర్ స్కేల్ అయితే వాడండి, నీకు రౌండ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. అలాగే ఎగస్ట్రా 2 ఇంచులు అయితే తీసుకున్నాను. మీకు ఇంకా క్లాత్ ఉంటే ఎగస్ట్రా 2.5 ఇంచులు కూడా తీసుకోండి. ఎందుకంటే పిల్లలు ఇంకా బొద్దుగా ఉన్నారనుకో మనకి స్టిచ్చింగ్ ఇంకా ముందుకు ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అందువల్ల నేను 2 ఇంచులు తీసుకున్నాను. నా క్లాత్ అక్కడికి సరిపోయింది. మీకు ఎక్కువ ఉంటే 2.5 ఇంచులు కూడా పెట్టుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ 6 ఇంచులు తీసుకున్నాను కదా, బాటమ్ 6.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే డాట్స్ పట్టుకుంటాను కదా, నాకైతే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా 9 నెంబర్ స్కేల్ అనేసి అని, చంక రౌండ్కి అయితే 9 నెంబర్ స్కేల్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట మనకు నెక్ దగ్గర చంక దగ్గర వేసేటప్పుడు. ఇంకా తెలియలేకున్న వాళ్ళు 9 నెంబర్ స్కేల్ అంటే మనకు థ్రెడ్ షాప్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. ఇంకా ఇప్పుడు అదే విధంగా మనం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి మీ పిల్లలకు బ్లౌజు ఎంత వచ్చింది, 6 వచ్చింది, 5.5 వచ్చిందని కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా వేసుకున్నాక ఇంకా పైనుంచి కింద వరకు మార్కులు అయితే తీసుకున్నాం కదా, ఒక మార్క్ అయితే డ్రా చేసుకోండి. ఇంకా డ్రా చేసుకున్నాక మీరు ఎలా అయితే మార్క్ వేసుకుంటారో అదే విధంగా ఇంకా చంక దగ్గర రౌండ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ప్లీజ్ ఇంకా నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో ఇంకా షేర్ అవుతుందన్నమాట. అందుకని నేను లైక్ అయితే అడుగుతున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్ ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనకు నెక్ ఏ విధంగా కావాలన్నా కూడా మనము డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా ఎంబ్రాయిడరీ వేయించాను కదా రౌండ్ నెక్, ఇంకా రౌండ్ నెక్కే పెడతాను. ఇప్పుడు మనము ఆ నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే నేనే వేస్తున్నాను అనమాట. ఎంబ్రాయిడరీ ఇంకా చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి.
ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ పార్ట్ మనము బ్యాక్ ఫ్రంట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనం వర్క్ వేసుకొని ఉంటాం కదా, ఆ వర్క్కి కొంచెం క్లాత్ అయితే వదులుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు లైనింగ్ కన్నా కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ వదులుకున్నామనుకో మనం ఆ క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట లాస్ట్లో. అప్పుడు పిల్లలు మనకు కొంచెం పెద్దవాళ్ళు అయినా కూడా ఆ స్టిచ్చింగ్ ఉప్పుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఒక 4 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు ఈ బ్లౌజు. ఇంకా ఇప్పుడు నేను ఫ్రంట్ కట్ చేసుకొని ఆ మిగిలిన మనం ఎంత క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటామో మనకు అంత మిగిలిపోతుందన్నమాట. క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే నేనైతే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను సైడ్లో, ఎందుకంటే అది ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంకా బ్యాక్ కట్ చేసిన తర్వాత స్లీవ్ కూడా నేను ఈ బ్లౌజ్కి వచ్చి నేను స్లీవ్ బుట్ట హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా ఈ వీడియో లెంత్ అయిపోతుంది. అందువల్ల నేను ఆ స్లీవ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనకు వచ్చేసి 4 ఇంచులు కావాలి కదా నెక్. ఈ చూడండి 5.5 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు ఈ 5.5 ఇంచులు మనకి కావాల్సింది 4.5 ఇంచులు కావాలా. ఇప్పుడు ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే టాప్ సైడ్ కొంచెం ఒక 1 ఇంచ్, మనకు కావాల్సింది 4.5 ఇంచులు కదండి, ఒక 1 ఇంచ్కి అయితే అలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తేలాగా ఒక పిన్ అయితే పెట్టుకునేయండి. పెట్టుకున్నప్పుడు మనకు నెక్ దగ్గర కరెక్ట్గా వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు మనము అప్పుడు ఇంకా మనకి ఈ నెక్ మనం కట్ చేసుకున్న నెక్ ఆ నెక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనము ఇప్పుడు లైనింగ్ క్లాత్ సెంటర్కి ఒక మార్క్ అయితే వేసుకొని టాప్ సైడ్ కొంచెం కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా అయితే పెట్టుకోండి. మనకైతే నీట్గా సెంటర్కి వస్తుందన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత మనకు ఫస్ట్ కరెక్ట్గా కూర్చోయిందో లేదో మన మార్కు కింద డిజైన్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఉందనుకుంటే ఎంబ్రాయిడర్ ఉంది కదా, ఎంబ్రాయిడర్ కరెక్ట్గా పక్కలోనే మనము స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. పట్టుకొని ఇది చిన్న నెక్కే కదండి, ఏం పిన్స్ పెట్టుకొని అవసరం లేదు, తిప్పేయచ్చు. మన బ్లౌజెస్ అయితే జరుగుతుంది అనేసి పిన్స్ అయితే వాడతాము. ఇది చిన్న నెక్కే కదా, ఏం అవసరం లేదు పిన్స్, అలాగే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నది కదా, అలాగా స్లోగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకైతే రౌండ్గా వస్తుంది. ఇంకా అలా వేసుకున్న తర్వాత మనము ఒకసారి లైనింగ్ క్లాత్ ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఎందుకంటే మనకు క్లారిటీ అనేది వస్తుంది. చూడండి అక్కడ 2 ఇంచులు అయితే వస్తుంది, ఇక్కడ కూడా 2 ఇంచులు అయితే ఇదే విధంగా వస్తుంది అనమాట కరెక్ట్గా. ఇలా ఒకసారి మనం చూసుకున్నామనుకో మనకైతే పక్కలోనే వచ్చిందనమాట బాగా. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసి టక్స్ అయితే పెట్టుకొని ఇంకా మనము మీకు ఇష్టమైతే కినారీ వేసుకోవచ్చు ఒక స్టిచ్, ఇంకా లేదనుకుంటే అలాగే వదిలేయచ్చు అనమాట. మనం స్టిచ్చింగ్ చేసి లైనింగ్ ఎలా నీట్గా ఐరన్ చేసుకొని కటింగ్ చేసే దాంట్లో ఉంటుందన్నమాట. ఇంకా మనం ఎలా నీట్గా కటింగ్ చేస్తే మనం ఇంకా స్టిచ్చింగ్ కూడా అదే విధంగా నీట్గా వస్తుందన్నమాట. ఇంకా ఇంట్లో ఉండి చాలా వాళ్ళు ఇంకా మనమే స్టిచ్ చేసుకోవాలి, మన పిల్లల బ్లౌజెస్ అనే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అలాంటి వాళ్ళు మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేశారనుకో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన బాహుబలి హ్యాండ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే స్టిచ్ వేసుకున్నాను, అదేవిధంగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఓపెన్ కాకుండా ఉంటుందన్నమాట. ఇంకా కుదిరితే మీరు టాప్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇంకా లైనింగ్ అటు ఇటు కదలకుండా స్టిఫ్గా కూర్చొని ఉంటుంది అనమాట. నేనైతే స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట నెక్ పైన. మనకు నెక్కి సెంటర్లో గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఆ గ్యాప్లో వేసుకోవాలి, కనపడకుండా వేసుకోవాలన్నమాట థ్రెడ్. చూడండి ఈ విధంగా నీట్గా అయితే కూర్చుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ చుట్టూ అయితే ఒక మార్క్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. 2 లెవెల్గా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
కొంచెం వేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ నీట్గా పట్టుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే కింద మళ్ళీ లైనింగ్ మెయిన్ క్లాత్ ఏదైనా రింకల్స్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం చూసుకొని ఈ విధంగా అయితే మనము స్టిచ్ వేసుకోవాలి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వకుండా అయితే వెళ్ళకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా అలా మనం స్టిచ్ వేసుకుంటాం కదా, లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగా చుట్టూ అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట ఈజీగానే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకుందాము. బ్యాక్ పార్ట్కి అయితే నేను పైపింగ్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. 12 నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. నేను పావుడక్ అయితే ఏ కలర్ వేసుకున్నానో పావుడా క్లాతే తీసుకొని ఇప్పుడు నెక్కుకి అయితే పాట్ నెక్కి అయితే నేను యూస్ చేస్తున్నాను అనమాట. పైపింగు చూసారు కదా, లైనింగ్ పైన అయితే అలా మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ డ్రా చేసుకొని ఇలా పైపింగ్ అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఫస్టే రెడీ చేసుకున్నాను అనమాట. మనకు ఇలా చేసుకుంటే లైనింగ్ మెయిన్ పీస్కి అయితే లోపల సైడు కనపడకుండా ఇన్విజిబుల్ లైనింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ షేప్ తిప్పేదే ఉంటుంది, ఇలా వేసుకున్నాను అనమాట. కొంచెం స్లోగా ఒక 3 నీడిల్స్ నిలుపుతా షేప్ తిప్పినామనుకో నీట్గా వస్తుందన్నమాట, రౌండ్ షేపు. మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఉల్టా చేసి లైనింగ్ ఉల్టా వేసి పైపింగ్ మెయిన్ క్లాత్ పైకి వచ్చి లైనింగు పైకి వచ్చి స్టిచ్ కనబడేట్టుగా పైకి రావాలా. వచ్చిన తర్వాత మనం స్టిచ్ పైన స్టిచ్ వేసినామనుకో నీట్గా వస్తుందన్నమాట. ఇంకా మనం వేసిన తర్వాత పాట్ నెక్స్ రౌండ్గా కట్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే సేమ్ ఇదే విధంగా అయిపోతుంది. ఇంకా నేను పాట్ నెక్ రెడీ అయిపోయిన తర్వాత బటన్ ముక్సులు కాజాలు అయితే వేసుకుంటాను సెంటర్లో కట్ చేసుకొని. ఎందుకంటే అప్పుడైతే నీట్గా షేప్ వస్తుందన్నమాట ఇక్కడ బ్లౌజ్ దగ్గర, అందువల్ల నేను అట్లా చేసుకుంటాను. ఇంకా వీడియో కనుక మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఒక లైక్ ఇస్తే నాకు వీడియో ఇంకా షేర్ అవుతుందన్నమాట. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నమాట. మెయిన్ క్లాత్ అయితే ఇలా పెట్టుకొని నేను 2 పార్ట్లుగా తీసుకున్నాను అనమాట బ్యాక్ పార్ట్లో. ఎందుకంటే ఉక్సు కాజాలు అయితే వేయాలి కదా. ఇప్పుడు నేను ఆ రౌండ్ షేప్ తిప్పుకున్నాను కదా, అది సెంటర్లో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ తనిగా ఇలా చేసుకొని ఉల్టా అయితే చేసుకుంటాను. చూస్తున్నారు కదా వీడియోలో. మనము మెయిన్ పీస్ అయితే సీదాలో వేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంది పైపింగ్ మధ్యలోకి అయితే వెళ్ళిపోవాలా. వెళ్ళిపోయిన తర్వాత ఇలా స్టిచ్ మీద స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఆ విధంగా స్టిచ్ పైన స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని 2 ఇలాగే